హాయ్ గైస్, నేను మీ బాయ్ వ్లాగ్ని. అండ్ ఈరోజు ఈ వీడియో ఏంటంటే హౌ టు ఇన్స్టాల్ ఎపిక్ గేమ్స్ అండ్ అన్రీల్ ఎలా యూస్ చేయాలి, అసలు ఎపిక్ గేమ్స్ అంటే ఏంటి, అన్రీల్ అంటే ఏంటి, దీన్ని యూస్ చేసి మనం ఏం చేయగలము ఏంటి అని చెప్పి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ఎపిక్ గేమ్స్ ఎలా ఇన్స్టాల్ చేస్తామంటే ఓకే, గూగుల్ వాజ్లోకి ఓపెన్ చేసి ఇక్కడ మనం ఎపిక్ గేమ్స్ అని చెప్పి సెర్చ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఎపిక్ గేమ్స్ సెర్చ్ చేసాం కదా, చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ మనం ఓపెన్ చేసుకుంటే ఇది ఎపిక్ గేమ్స్ యొక్క మెయిన్ అఫీషియల్ సాఫ్ట్వేర్ వెబ్సైట్ అనమాట. అండ్ ఈ పైన మనకి రైట్ సైడ్ కార్నర్లో ఉంది కదా, ఆ ఆప్షన్ మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ అయిపోయిన తర్వాత వెంటనే మనం అది మన ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే అయిపోతుంది. అండ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఎలా వస్తుందంటే ఇంటర్ఫేస్ వచ్చేసి ఇట్లా వస్తుంది. మనం దాన్ని మొత్తం మన లాగిన్స్ అండ్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా, ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, అండ్ బేసిక్గా ఎపిక్ గేమ్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక గేమ్ ఆర్ ఎనీ గేమ్స్, చాలా గేమ్స్ ఉంటాయి దీంట్లో ఎపిక్ గేమ్స్లో. ఎలా అంటే ఇక్కడ నుంచి మనం గేమ్ని స్టార్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు లాంచర్ లాగా, ఎపిక్ గేమ్స్ లాంచర్, దీని పేరు ఏంటంటే అంటే ఇక్కడ నుంచి గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు నా లైబ్రరీలో ప్రెసెంట్ నా దగ్గర ఈ గేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నేను లాంచ్ని కొడితే గేమ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. అదే అన్న ఇప్పుడు చూడండి, కొంతమంది దీంట్లో బ్లూ స్టాక్స్ అని చెప్పి ఇవి చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అవి ఏంటంటే లాంచెస్ అనమాట. అంటే బ్లూ స్టాక్స్ అంటే ఏంటంటే జస్ట్ లైక్ ఒక ఫోన్ సాఫ్ట్వేర్ దానిలో ఉంటుంది. దాంతో మనం అక్కడ బ్లూ స్టాక్స్ అనే దాన్ని యూజ్ చేసి దానిలో మనకు కావాల్సిన గేమ్స్ ఆర్ ఎనీ సాఫ్ట్వేర్ ఎక్కించుకొని దాని నుంచి మనం ప్లే చేయొచ్చు. అట్లా అనమాట, ఇదొక ప్లాట్ఫామ్. ఓకేనా, ఇందులో మనం గేమ్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు అండ్ ఆడొచ్చు కూడా. ఇప్పుడు క్రియేట్ చేయడం ఎలా, ఓకేనా. సో ఇక్కడ లైబ్రరీ కిందన మీరు చూసుకున్నట్లయితే అన్రియల్ ఇంజిన్ అని ఉంది. దాన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ లాంచ్, ఓకేనా. ఇది ప్రజెంట్ జనరేషన్ వచ్చేసి ప్రివ్యూ 5.7 అని ఉంది. నేను వచ్చేసి 5.6.1 యూస్ చేస్తున్నాను. ఐ ప్రిఫర్ యూ టు యూస్ దట్ ఓన్లీ. అండ్ ఒకవేళ లేదంటే మీరు దానికంటే కిందకి వెళ్ళినా పర్లేదు, కానీ ప్రజెంట్ నేను 5.6.1 అనేది వాడుతాను. ఓకేనా, యా. అండ్ ఇప్పుడు మనం దీన్ని అన్రియల్ 5.6.1లోకి వచ్చేసి దీన్ని మనం మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్కించుకోవాలన్నమాట. ఓకేనా, లైబ్రరీకి వచ్చేస్తే ఇది 5.6.1. ఓకేనా, ఓకే. సో ఇప్పుడు అన్రియల్, ఓకేనా, ఓపెన్ చేసుకుందాం మన అన్రియల్ని. సో గైస్, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ వ్లాగ్, మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి అన్రియల్ ఎపిసోడ్స్ ఇంకా మనం కంటిన్యూ చేద్దామంటే. అండ్ ఇంకా నేను మన గోప్రోలో కూడా వీడియోస్ రికార్డ్ చేయాలని అనుకుంటున్నాను. ఓకే, లోడ్ అవుతుంది. ఆల్రెడీ నేను కొన్ని తయారు చేశాను అనమాట, ల్యాండ్స్కేప్స్ అని చెప్పి, అండ్ ఇంకా చాలా తయారు చేశాను వీటిలో. సో ఫస్ట్ ఇది ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. అన్రియల్ అనేది ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది అనమాట మనకి. రీసెంట్ ప్రాజెక్ట్స్, మనం చేసిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి, అండ్ గేమ్స్ అంటే దీన్ని వాడి మనం గేమ్ తయారు చేయొచ్చు. ఫిల్మ్ అండ్ వీడియోస్ అని చెప్పి, అంటే మనం దీనిలో కొంచెం యానిమేటెడ్ వీడియోస్ అలాంటివన్నీ తయారు చేయొచ్చు. అండ్ ఇవేదో ఆర్కిటెక్చర్కి సంబంధించి తయారు చేయొచ్చు. ప్రొడక్ట్ డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇది అలాంటివన్నీ మనం తయారు చేసాం అనమాట. సో ప్రజెంట్ ఏంటంటే అసలు ఎలా ఉంటుంది మీకు లోపల ఇంటర్ఫేస్ అని చూపిస్తాను ఈ వీడియోలో. ఓకే, మనం క్రియేట్ కొట్టేద్దాం. క్రియేట్ కొట్టేసిన తర్వాత ఓపెన్, కొత్తది ఏదన్నా మనం ఆల్రెడీ క్రియేట్ అవుతుంది కొత్తది. ఓకే, వెయిట్. ఓకే, ఈరోజు జస్ట్ ఎలా ఎక్కించాలి, అసలు ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా ఓపెన్ చేయాలి అని చెప్పి నేను మీకు చూపిస్తాను అంతే. ఓకేనా, యా. ఇప్పుడు ఇది అన్రియల్ అంటే, అన్రియల్లో మెయిన్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది ఓపెన్ చేయంగానే. ఓకేనా, ఇది ఏంటంటే దీన్ని ఈ ప్లేస్ ఏదైతే మనకి ఉందో, మనం ఇలా రొటేట్ చేస్తున్నామో దీన్ని మనం వ్యూ పోర్ట్ అంటాం. ఓకేనా, నేను ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రెజెంట్ అన్రియల్ అనేది
సో ప్రజెంట్ నేను వీడియోని ఎక్కడితో ఎండ్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ పార్ట్లో ఏం చెప్తానంటే అసలు అన్రియల్లో అసలు ఒక్కొక్క దాని ఫీచర్స్ ఏంటి, దానిలో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి, దేనిలా యూస్ చేయొచ్చు ఏంటి అని చెప్పి మీకు ప్రతిదీ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దీన్ని యూజ్ చేసి మీరు చాలా అంటే చాలా క్రియేట్ చేయొచ్చు కంటెంట్, గేమ్స్ తయారు చేయొచ్చు అండ్ చాలా చాలా తయారు చేయొచ్చు. సో నేనైతే యూస్ఫుల్ కంటెంట్ మీకు ఇస్తాను నేనైతే అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు బాయ్ వ్లాగ్. ఓకేనా? ఓకే, బాయ్.